హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమాకైతే పోలీసులు షాక్ ఇచ్చారు. అంటే టికెట్ రేట్స్ ఇక హైక్ లేదు, తగ్గించాల్సిందే, ప్రతి థియేటర్‌లో కూడా తగ్గించే మాత్రం అమ్మాలని చెప్పేసి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం లేకపోతే అని చెప్పేసి వార్నింగ్ కూడా ఇవ్వడం మనం చూస్తున్నాం. సో మరి దీని ఇంపాక్ట్ అటు సినిమా మీద ఏ స్థాయిలో పడే అవకాశం ఉంది? మళ్ళీ ఈ కేసు పెట్టిన ఆ మహేష్ అనే వ్యక్తి కూడా ఇప్పుడు క్రిమినల్ కింద కేసు పెట్టే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు దానయ్య మీద కూడా. సో మరి ఇది ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది? సో ఇది సినిమా మీద ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది? ఎందుకంటే ఆల్రెడీ కలెక్షన్స్ తగ్గుతూ వస్తున్నాయి. మరి వీటి ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది? మరి ఇప్పుడు 5 days కలెక్షన్స్ ఏ రకంగా ఉన్నాయి సార్ ఈ సినిమాకి సంబంధించి? ప్రధానంగా దీంట్లో 3 విషయాలు. ఒకటేమో పోలీసులు ఈ సినిమాకి షాక్ ఇచ్చారని చెప్పొచ్చు. నిర్మాతకు కానీ థియేటర్లకు కానీ పోలీసులు ఒక షాక్ ఇచ్చారు. రెండవది ఈ కేసు ఫైల్ చేసిన మహేష్ యాదవ్ ఒక షాక్ ఇచ్చాడు. మూడవది 5 రోజుల కలెక్షన్ల పరిస్థితి ఏంటి? ఈ 3 విషయాలు మనం మాట్లాడుకుందాం. ముందుగా పోలీసుల గురించి చూస్తే ఆ నోటీస్ నేను మొత్తం చదివాను. అదేంటంటే జీవో నెంబర్ 120 యాక్చువల్గా ప్రతిసారి కూడా టికెట్లు తగ్గించుకోవడానికి ఒక జీవో ఇష్యూ చేస్తుంది గవర్నమెంట్. అలాగా 21వ తేదీ ఒక జీవో ఇష్యూ చేసింది. జీవో నెంబర్ 120 హోంశాఖ ఇష్యూ చేసింది. ఈ జీవోలో ఏముందంటే వీళ్ళ విజ్ఞప్తి మేరకు ప్రీమియర్ షోకి 800 టికెట్, అది ఒకే షోనే ప్రీమియర్ షోకి నైట్ 9 గంటలకు అనుకుంటా, దానికి ఒక షోకి 800. తర్వాత నుంచి మల్టీప్లెక్స్లో 150 రూపాయలు పెంచుకోవడానికి, సింగిల్ స్క్రీన్లో 100 రూపాయలు పెంచుకోవడానికి అనుమతిస్తూ 10 రోజుల వరకు, అక్టోబర్ 4 వరకు పెంచుకోవచ్చు అని చెప్పి అనుమతిస్తూ జీవో వచ్చింది. ఈ జీవోని సవాల్ చేస్తూ బర్ల మహేష్ యాదవ్ అనే ఒక అడ్వకేటు రిట్ పిటిషన్ వేశాడు హైకోర్టులో. ఈ రిట్ పిటిషన్ వేస్తే హైకోర్టు దాని మీద 24వ తేదీ రాత్రి 11:30 గంటలకి అబేయన్స్లో పెట్టింది ఈ జీవోని. అబేయన్స్ అంటే అది ఆపేసింది, అంటే పెంచడానికి లేదు, టికెట్లు పెంచుకోవడానికి లేదని ఆపేసింది. కానీ ఆల్రెడీ 9కి షో పడిపోయింది. ప్రీమియర్ షోలకి 800 టికెట్లు అమ్మేసుకున్నారు, ముందే బుక్ అయిపోయినాయి, కాబట్టి అది జరిగిపోయింది. తర్వాత ఏంది, ఈ ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డేలకు కూడా మ్యాక్సిమం బుక్ అయిపోయినాయి టికెట్లు. ఈ పెంచిన రేట్లకే అమ్మేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ మామూలుగా అయితే ఈ జీవో ప్రకారం వాళ్ళకి వెనక్కి ఇవ్వాలి. కానీ వీళ్ళు ఏం చేశారు, దానయ్య వాళ్ళు ఇమ్మీడియట్గా మరుసటి రోజు రివ్యూ పిటిషన్ వేశారు. రివ్యూ పిటిషన్ వేసి ఇది ఇచ్చింది ఎవరు, సింగిల్ జడ్జి జస్టిస్ శ్రవణ్ కుమార్ ఇచ్చారు. వీళ్ళు రివ్యూ పిటిషన్ వేశారు, బెంచ్కి వేశారు. బెంచ్కి వేసేసరికి ఏమైంది, సో బెంచ్కి వేయడం వల్ల 25th టికెట్లు పెంచినట్టు కాదు, రివ్యూ పిటిషన్ ఉంది కాబట్టి. సో దాంతో టికెట్లు యథాప్రకారమే పెంచిన రేట్లకే అమ్మేసుకున్నారు. సో ఈ రివ్యూ పిటిషన్ వేసినాక బెంచ్ ఏం చేసిందంటే మళ్ళీ సింగిల్ జడ్జికినే విచారించమని చెప్పింది. సింగిల్ జడ్జి మళ్ళీ విచారించాడు. విచారించి ఆయన 26వ తేదీ మళ్ళీ ఆయన చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా ఇది సస్పెన్షన్ చేస్తున్నాము, అంటే అబేయన్స్లో పెడుతున్నాం అని చెప్పి దీన్ని 9వ తేదీకి అక్టోబర్ 9కి పోస్ట్పోన్ చేస్తారు కేసుని. అప్పటి వరకు ఏంది, ఇది సస్పెండ్ అయింది జీవో, అంటే పెంచిన రేట్లు వర్తించవు. కానీ ఇప్పటికి కూడా ఇందాక నేను చూస్తే కూడా అలాగే ఉన్నాయి రేట్లు. మల్టీప్లెక్స్లో 450 ఉంది టికెట్, సింగిల్ స్క్రీన్లో 245 ఉంది. సో ఇప్పుడు దీని మీద పోలీసులు సీరియస్గా రియాక్ట్ అయ్యి పోలీస్ కమిషనర్ దీంతో ఒక నోటీస్ రిలీజ్ చేశారు. ఇది డివివి దానయ్యకి, థియేటర్ల వాళ్ళకి. ఎందుకంటే ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది, మీరు కానీ టికెట్లు తగ్గించకపోతే మేము సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం. ఎందుకంటే జడ్జి గారు పోలీస్ కమిషనర్కి కూడా ఒక కాపీ ఇచ్చి దీన్ని అమలు చేయాల్సింది పోలీసులే. సో కాబట్టి పోలీసుల్ని అమలు చేయమని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు నోటీస్ ఇచ్చారు. దీనివల్ల చచ్చినట్టుగా ఇప్పుడు థియేటర్లలో టికెట్లు తగ్గించకపోతే థియేటర్లో ఏ థియేటర్ తగ్గించకపోతే ఆ థియేటరు సీజ్ చేస్తారు పోలీసులు వచ్చి. సీజ్ చేసినప్పుడు సినిమా ఆడదు, ఓజీ అనేది ఆడదు. ఓజీ ఆడే సినిమా థియేటర్లని సీజ్ చేసే అవకాశం ఉంది. మరి తగ్గిస్తారా, సీజ్ చేస్తారా? ఆల్రెడీ బుకింగ్లు, ఇప్పుడు నేను నిన్న బుక్ చేసుకున్నాను అనుకో, నా టికెట్ పరిస్థితి ఏంటి, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇది ఏం జరుగుతుందని ఒక గందరగోళ పరిస్థితి అయితే నెలకొన్నది. ఇక రెండవ అంశము, ఈ మల్లేష్ యాదవ్ ఎందుకు మళ్ళీ కేసు పెడతానంటున్నా అంటే,
ఆయన చెప్తున్నా నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన ఏం చెప్తున్నాడంటే 11:30కి తీర్పు వస్తే నైటు వీళ్ళు అంతకుముందే డివివి దానయ్య వాళ్ళు ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టారు. అదేంటంటే మల్లేష్ యాదవ్ గారికి ఒక ఆఫర్ ఇస్తున్నాము, ఆయనకి నైజాంలో ఎక్కడైనా 100 రూపాయలకి టికెట్కే ఆయన సినిమా చూసుకోవచ్చు అని సెటైరికల్గా ఆయన మీద పెట్టారు. అంటే ఏదో తనకి టికెట్ ఎక్కువైందని పోయినట్టుగా. దాంతో ఆయన కోపం వచ్చింది. కాదే నేను ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్తో ప్రజలకి భారం పడుతుందని నేను వెళ్తే నాకు 100 రూపాయల టికెట్కి మేము ఇస్తామంటే అంటే మీరు నేను కోర్టుకి నాకుండే హక్కుని మీరు ఎగతాళి చేస్తున్నట్టు, కోర్టుని ఆల్రెడీ కోర్టు తీర్పిచ్చింది, కోర్టు తీర్పుని మీరు ధిక్కరిస్తున్నట్టు, కాబట్టి మీ మీద నేను క్రిమినల్ చర్య తీసుకోవడానికి ఇప్పుడు కోర్టుకు మళ్ళీ వెళ్తాను, మీ మీద క్రిమినల్ కేసు పెడతానని ఆయన బెదిరించాడు. అది వాస్తవం, ఆయన చెప్పింది లాజిక్కే. ఇప్పుడు వాళ్ళు కోర్టుని ఆనర్ చేయాలి డివివి దానయ్య వాళ్ళు అది కాకుండా కోర్టుకు పోయిన అతనికి 100 రూపాయలు ఇస్తానని సెటైరికల్గా పెట్టి దాని కింద కామెంట్లంతా కూడా మల్లేష్ యాదవ్ తిట్టడం అనేది కనబడుతుంది. వాళ్ళకి కోపం ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళకి ఖచ్చితంగా ఫైనాన్షియల్గా ఇబ్బంది. కోపం ఉన్నప్పుడు అది కోర్టుని అన్నట్టే ఇండైరెక్ట్గా, ఎందుకంటే ఆయనకి అనుకూలంగా కోర్టు తీర్పిచ్చినప్పుడు ఆయన అవమానకరంగా వీళ్ళు పోస్ట్ పెట్టడం అనేది ఖచ్చితంగా లీగల్గా చూసుకున్నప్పుడు వీళ్ళకి ఇబ్బంది. మరి అదేం జరుగుతుందో చూడాలి. ఇక మూడవ అంశం 5 రోజుల కలెక్షన్లు చూసుకున్నప్పుడు రోజు రోజుకి గ్రాఫ్ పడుతూ వస్తుంది. ఫస్ట్ 24న ప్రీమియర్ షోలకి 21 కోట్లు కలెక్ట్ అయింది. ఇది నెట్ అనమాట నేను చెప్తుండేది, sakanilk.com బేస్ చేసుకొని చెప్తున్నాను. ఫస్ట్ డే థర్స్డే ఓపెనింగ్ వచ్చి 63,75,00,000 వచ్చింది. సో ఈ రెండు వన్ ఆఫ్ ద బెస్ట్ ఓపెనింగ్స్, ఇండియాలోనే టాప్ 5లోకి వెళ్ళింది ఓపెనింగ్స్లో ఇది. ఇక సెకండ్ డే ఫ్రైడే 18,40,00,000, అంటే 71% పడిపోయింది. ఫస్ట్ డేకి సెకండ్ డేకి వచ్చేసరికి 71% డ్రాప్ అయిపోయింది కలెక్షన్లు. థర్డ్ డేకి వచ్చేసరికి మాత్రం ఫ్రైడే కలెక్షన్లే ఉన్నాయి, థర్డ్ డే కూడా. సాటర్డే కూడా అంటే దాదాపు ఫ్రైడే ఏమో 18,45,00,000 ఉంటే సాటర్డే ఏమో 18,50,00,000, కొద్దిగా పెరిగింది, ఒక 5 లక్షలు పెరిగింది సాటర్డే కాబట్టి, హాలిడే కాబట్టి. సాటర్డే సండే ఈక్వల్గా వచ్చాయి. సండే కూడా 18,50,00,000, సండే సాటర్డే 18,50,00,000 చేసింది. ఇది వీకెండ్ కాబట్టి ఆ మాత్రం చేసింది అనుకోవచ్చు. కానీ మండేకి వచ్చేసరికి నిన్నటికి దారుణంగా పడిపోయింది, 7,50,00,000 చేసింది. అంటే సగానికి సగం పైన, 70% పైన మళ్ళీ పడిపోయింది. సో ఇంకా ఈ రోజు పరిస్థితి చూస్తే ఈ రోజు 5 కోట్లు చేస్తే ఎక్కువ అనేది ప్రెడిక్షన్ అనమాట. అంటే ఇప్పటి వరకు చేసింది వచ్చి 147,70,00,000 నెట్ కలెక్షన్లు వచ్చాయి. అంటే వీళ్ళు అమ్మిందంట, సినిమా అమ్మింది 225 కోట్లకు అమ్మినామని చెప్తున్నారు. 225 కోట్లలో 147 కోట్లు వచ్చాయంటే 147,70,00,000, 148 కోట్లు వేసుకున్నా ఇంకా 77 కోట్లు రావాలి రికవరీకి. మొత్తం 77 కోట్లు రావాలంటే ఈ రోజు నుంచి 5 కోట్ల లెక్కన 15 days కానీ 5 కోట్లు వస్తే ఈ 77 కోట్లు వస్తుంది. మరి అది వస్తుందా అనేది డౌట్ ఇప్పుడు. ఎందుకంటే ఈరోజు 5 కోట్లు అంటే నిన్న 7 అంటే ఈరోజు 5కి వచ్చే అవకాశం ఉంది, ఇంకా తగ్గే అవకాశం ఉంది. అంటే ఒక్కసారిగా అట్లా లేచి టకటకా అని పడిపోయినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే హైప్ క్రియేట్ అయింది, అభిమానులంతా టికెట్లు విపరీతం కొన్నారు. దాని తర్వాత జనసేన నాయకులు కూడా సైలెంట్గా ఎక్కడికక్కడ బల్క్ టికెట్లు కొని డిస్ట్రిబ్యూట్ చేశారు. దానివల్ల బిగినింగ్లో మనకి హైప్ కనబడింది. కానీ తర్వాత జనరల్ ఆడియన్స్ పోవడం, జనరల్ ఆడియన్స్ నెగిటివ్ రివ్యూలు, పోస్టులు నెగిటివ్గా పెట్టడం, ఎవరు కూడా నాకు నచ్చిందని, నా సర్కిల్లో అయితే నాకు నచ్చిందని ఒకరు కూడా ఇప్పటివరకు చెప్పలేదు. అందరూ కూడా బాగాలేదని అంటున్నారు. అలాగా మౌత్ టాక్ స్ప్రెడ్ అవడంతో ఇది నెగిటివ్ అయిపోయింది యాక్చువల్గా. ఇది నిజానికి నాకు బాగుంది, నేను రివ్యూ కూడా చెప్పాను సినిమా. కానీ చాలామందికి అయితే నచ్చట్లేదు సినిమా. అంటే దీనిలో ఈ హైప్ వల్ల కూడా ఒక్కోసారి నెగిటివ్ అవుతుంది. హైప్ వల్ల మనం హై ఎక్స్పెక్టేషన్స్ సినిమాకి వెళ్ళినప్పుడు ఇదేంద్ర ఎంత హైప్ వచ్చింది, ఇక్కడ చూస్తే ఏమీ లేదే అనిపిస్తుంది. ఒక్కోసారి ఏమీ ఎక్స్పెక్టేషన్ లేక వెళ్తే ఒక మాదిరిగా ఉన్నా కూడా ఓకే అనిపిస్తుంది. మన మైండ్ సెట్ కూడా అలా ఉంటుంది. సో అది కూడా ఒక ప్రాబ్లం అని చెప్పొచ్చు. అట్లాగే మంచి క్వాలిటీ ప్రింట్, హెచ్డి ప్రింట్ పెట్టేశారు, అది వెళ్ళిపోయింది జనాలకి. హెచ్డి ప్రింట్ ఇటు టెలిగ్రామ్లో కావచ్చు, ఇంటర్నెట్ ద్వారా వెళ్ళిపోయింది. దానివల్ల కూడా జనం అంతా చూడాలనుకున్న వాళ్ళు చూసేశారు. సో దానివల్ల కూడా ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళడం లేదు. మూడోది ఏంటంటే ఏ సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల
18 ఏళ్ళ లోపల పిల్లలు సినిమాకి వెళ్ళే పరిస్థితి లేదు. పిల్లలతో ఫ్యామిలీ వెళ్తారు కాబట్టి ఫ్యామిలీ కూడా ఆపేశారు. ఎందుకంటే మనకు తెలుసు ఈ మన స్టార్లకి ఫ్యాన్లు ఎప్పుడు కూడా చిన్నపిల్లలు ఎక్కువ ఉంటారు. సో వాళ్ళ కోసమే ఫ్యామిలీ వెళ్తారు. అప్పుడు అర్జున్ సినిమాకి కూడా ఇప్పుడు పుష్ప 2కి పిల్లవాడి కోసమే ఫ్యామిలీ వెళ్ళి యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు అలాంటిది ఆగిపోయింది. కొద్దిగా రెయిన్ ఎఫెక్ట్ కూడా దీని మీద పడింది. సో ఇది ప్రధానంగా తగ్గడానికి కారణం. మిగతా ఏంటంటే పాన్ ఇండియా సినిమా కాదు కాబట్టి ఇది తెలుగు సినిమానే 250 కోట్ల భారాన్ని మోయడం కూడా కొంత డిఫికల్ట్ అనేది ఇప్పుడు మళ్ళీ ఒకసారి ప్రూవ్ అయింది. అంటే హిట్ అయితే పర్లేదు, కానీ హిట్ కాకపోతే మాత్రం పాన్ ఇండియా సినిమా కాకుండా ఎక్కువ డబ్బులు పెట్టడం అనేది రిస్క్తో కూడుకునేది అనేది ప్రొడ్యూసర్లకి లేటెస్ట్ ఎగ్జాంపుల్గా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.